ఓం నమో వెంకటేశాయ. తిరుమల తరువాయి భాగం అండి. అందరు స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినాలి. అన్నమయ్య తన సంకీర్తనలో వెంకటాద్రి మహిమను గూర్చి చక్కగా కీర్తించెను. కట్టెదురా వైకుంఠం కానాచయన కొండ, తెట్టలాయి మహిమలే తిరుమల కొండ, వేదముల శిలలై వెలిసినది కొండ, ఏసదేశ పుణ్య రాసులే ఏరులేనిది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనలకొండ, శ్రీదేవుదుందేటి శేషాద్రికొండ, సర్వదేవతలు మృగజాతులే చరించేకొండ, నిర్వహించి జలదులే నిట్టచెరులైన కొండ, పూర్వి దపసులే తరువులైన నిలిచిన కొండ, పూర్వ పుటంజనాద్రి ఈ పొడవాటి కొండ, వరములు కొట్టారుగా వక్కానించే పెంచే కొండ, పరుగు లక్ష్మీకాంతు శోభానపు కొండ, కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ, బిరవైన దిదిలో శ్రీ వెంకటపు కొండ అని కీర్తించెను. వెంకటాద్రి సమస్తానాం బ్రహ్మాండే నాస్తికించిన శ్రీ వెంకటాచలములతో సమానమైన పుణ్యక్షేత్రము ప్రపంచంలోనేమీ లేదు. ఆదిత్య స్కాంద బ్రహ్మాండ పురాణంలో వక్కానించుచున్నవి. ఈ దివ్యక్షేత్రంలో తరవో దైవదగన మృగాచ ఋషిపుంగవ పితర పక్షిణ సర్వే పాషాణ ఇక్షకిన్నెర. ఈ కొండపైనున్న వృక్షాలు, దేవతలు, మృగాలు, ఋషీశ్వరులు, పక్షులు, దేవతలు, పితృదేవతలు, రాళ్ళు, యక్ష కిన్నరులని బ్రహ్మాండ పురాణం వివరిస్తున్నది. పురాణాలలో దేవాదిదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. శృతి, స్మృతి, ఇతిహాసములు, పురాణములు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే పట్టుకొమ్మలు. అలాంటి గొప్ప పవిత్రమైన సాహిత్యంలో మన మహర్షులు శ్రీ వెంకటాచలంను చక్కగా వివరించారు. శ్రీ వైష్ణవులు సంభావించే 108 దివ్యక్షేత్రములు తిరువేంకడం ఒక పుణ్యక్షేత్రం. ఈ శేషాద్రిని అల్వారులు తిరువేంకడంగా కీర్తించారు. అందుకే ఈ పర్వతాన్ని వెంకటాద్రి అని, శ్రీవారిని వెంకటేశ్వరుడి అని పిలుస్తారు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడవు శ్రీమన్నారాయణుడే వెంకటేశ్వరుడని, అన్యుడు కాదని శృతి శిరసి విధిస్తే బ్రహ్మాని శ్రీనివాసి అని వేదాంత గ్రంథాలు, పురాణ గ్రంథాలు కూడా కీర్తిస్తున్నాయి. విశేషించి ఆదిత్య పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, స్కాంద పురాణము, మార్కాండేయ పురాణము, గరుడ పురాణము, వామన పురాణము, భగవత పురాణము, భవిష్యోత్తర పురాణము, వరాహ పురాణము, పద్మ పురాణములలో భక్తజన రక్షకుడుగా, భక్తుల కోరికలను తీర్చే అభిష్టవరుదినిగా, సప్తాశలధీశునిగా శ్రీ వెంకటేశ్వరుడు కలిలో జనుల పాపములను పోగొట్టుటకు స్వామి పుష్కరిణి తీరములలో వెలిసిన ప్రత్యక్షము దైవముగా కొలిచిన వారికి కొంగు బంగారముగా శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్రను విపులముగా విశదీకరించాయి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తరువాయి భాగం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందామండి.